క్రీస్తునందు దేవుని వారలారా, భక్తుడైనటువంటి దావీదు 119వ కీర్తన రాస్తూ అందులో దాదాపుగా 22 హిబ్రూ అక్షరాలను పొందుపరిచారు. ఒక్కొక్క అక్షరానికి 8 వచనముల చొప్పున దాదాపుగా 22 అక్షరాలకు 176 వచనములు తను అందులో వ్రాశాడు. ఈ ఒక్కొక్క అక్షరాన్ని మనము జ్ఞాపకం చేస్తే చాలా లోతైనటువంటి గూఢమైన అర్థములు అందులో దాగి ఉన్నాయి. అందుకే 119వ కీర్తన మొదటి వచనము నుండి 8 వచనాలను మనం జ్ఞాపకం చేస్తే అందులో వ్రాస్తాడు. ఇది మొదటిది కనుక హిబ్రూ లెటర్స్లో మొదటి అక్షరం ఏంటంటే అలెఫ్, అనగా మొదటిది అని అర్థం. చూడండి, అందుకే ప్రభువుని గురించి కూడా జ్ఞాపకం చేస్తాడు. ప్రభు మొదటివాడు కడపటివాడు, మొదటివాడు కడపటివాడు. ఆ మొదటివాడు కడపటివాడిని గురించి కీర్తనకారుడు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఇలాగున కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని వారలారా, ఈ మొదటి 8 వచనాలను జ్ఞాపకం చేస్తే ధన్యతను గురించి, దేవుని యొక్క అధికారమును గురించి, ఏ విధముగా ఉంటే మనుషుడు ధన్యకరముగా ఉంటాడో జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ వచనం అంటాడు, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నిజమే, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే అవమానము కలగదు. 7వ వచనం, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. 8వ వచనం, నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడను. నిజంగా దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను గైకొంటే అవమానము కలగదు, దీవెన కలుగుతుంది. కనుక మనం అందరము కూడా అలాగ ముందుకు సాగుదాం. దేవుడు మనలను ఆ విధంగా నడిపించును గాక.